నమస్కారం, సశ్య టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓటరు నమోదు ప్రక్రియపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో అధికారుల సమావేశం. పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరిన విద్యుత్ అధికారులు. మాజీ సైనికుడు దౌలత్ ఖాన్ కుటుంబానికి మంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేసిన దౌలత్ ఖాన్ న్యాయ పోరాట కమిటీ ప్రతినిధులు. డెంగ్యూ మరియు మలేరియా నిర్మూలనకు హెల్త్ అసిస్టెంట్లు కృషి చేయాలని సూచించిన డిఎంహెచ్ఓ. మహిళల బాలికల రక్షణపై శక్తి టీం ఆధ్వర్యంలో అవగాహన. కళారాధన ఉచిత లలిత కళల శిక్షణ శిబిరం ప్రారంభం. జాతీయ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నంద్యాల నియోజకవర్గం పరిధిలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మండల తహసీల్దార్ కార్యాలయంలో రూరల్ తహసీల్దార్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఓటరు నమోదు ప్రక్రియపై సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జాతీయ ఎన్నికల కమిషన్ సూచనలు ఆదేశాలను అనుసరిస్తూ రానున్న ఎన్నికలను సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు చేపడుతున్న వివిధ సంస్కరణలు తీసుకురావడం జరిగిందని, తదనుగుణంగా బిఎల్ఓలకు ఈఆర్ఓలకు తగిన శిక్షణ అందించడం జరిగిందని తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. దశల వారీగా నిర్వహిస్తున్న సమావేశాలలో ఓటరు జాబితాలో చేర్పులు, మార్పులు, తప్పులు, సవరణలను గుర్తించి తెలియజేయాలని, తగు సూచనలను ఇవ్వాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరడం జరిగిందన్నారు. ఇది వరకు కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇష్యూస్ ఏమన్నా ఉంటే అంటే మనం రొటీన్ ఏదో చెప్పుకోకుండా ఇష్యూస్ ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. వాటిని మా సిబ్బంది కూడా ఇన్ టైంలో వెరిఫై చేసి నమోదు కార్యక్రమాన్ని చేయమని చెప్పడం కూడా జరిగింది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాత్రము చాలా డీప్ గా వెళ్ళి ఈ సంస్కరణలు తీసుకురావడం కోసము ప్రయత్నాలు అయితే చేస్తుంది. అందుకు ఒక ఉదాహరణ ఏంటంటే బ్యాచ్లుగా బిఎల్ఓలకు కూడా ఢిల్లీకి పిలిపించి వాళ్ళకు కూడా అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సెలెక్టెడ్ గా తీసుకొని కొంతమంది ఈఆర్ఓస్, తర్వాత వచ్చి డిఎల్ఓస్ శిక్షణా కార్యక్రమాలు ఢిల్లీ స్థాయిలో కూడా జరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ఎప్పటికప్పుడు అందరూ జిల్లా ఎన్నికల అధికారులకి, అదేవిధంగా ఈఆర్ఓలకి, ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లకి, తహసీల్దార్ స్థాయి వరకు కూడా ఆ సమాచారం అంతటా కూడా రెగ్యులర్ గా వస్తూ ఉంది. సో ఇంత పకడ్బందీగా రాబోయే ఎలక్షన్స్ కోసము ఇంకా చాలా స్మూత్ గా ఎలక్షన్ జరపడం కోసము, అదేవిధంగా డబుల్ ఓటర్స్ ఉన్న ఎపిక్ కార్డ్స్ కూడా ఒక్కొక్కరికి పొరపాటున అంటే ఒక దగ్గర నమోదు చేసుకుని అక్కడ ఎపిక్ కార్డు, మరొక ప్రదేశంలో చిన్న మార్పులతో, పేరు మార్పులతో మరొక దగ్గర నమోదు చేసుకోవడం, అక్కడ ఒక ఎపిక్ కార్డు, ఇలాంటివి కూడా ఇవన్నీ కూడా సరిదిద్దడం కోసం ఎన్నికల కమిషన్ ప్రయత్నాలు చాలా వరకు చేస్తుంది. ఇటీవల కాలంలో కూడా ఇక్కడ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా అటువంటి డూప్లికేట్ ఎపిక్ కార్డ్స్ ఉన్నవి కూడా తొలగించడం కోసం, ఇతర నియోజకవర్గాల్లో పేరున్నా కూడా అవి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటిని ఎక్కడ ఉంచాలి, ఇలా మొత్తం మీద ఒక కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. దీని ప్రభావం అయితే వచ్చే ఏ ఎలక్షన్లు వచ్చినా సరే, ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ మనకి పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, లోకల్ బాడీస్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్, ఇలా చాలా ఉన్నాయి. ఇంకా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్, వాటన్నిటికి కూడా ఇప్పుడు తయారు చేసేటటువంటి ఈ ఓటర్ లిస్టు జాబితా అనేటువంటి మనకు ఉపయోగపడుతుంది. దానికోసమే ప్రతి నెల మనం సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఫీల్డ్ లెవెల్లో మీకు మీ దృష్టికి వచ్చినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే అవి ఇమ్మీడియట్గా వెంటనే మనం డిస్పోజ్ చేయడం కోసమే మనం ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ పథకాన్ని గృహ విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ తెలిపారు. అలాగే విద్యుత్ వినియోగదారులు జూన్ నెల 30వ తేదీ లోపల 50% రాయితీతో విద్యుత్ అదనపు లోడ్ను క్రమబద్ధీకరణ చేసుకోవాలని పేర్కొన్నారు. పట్టణ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం అనగా మన రాష్ట్ర ప్రభుత్వము తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పీఎం సూర్యఘర్ పథకాన్ని మీరందరూ వినియోగించవలసిందిగా నేను కోరడమైనది. ఈ పథకం వల్ల మనకు సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకుంటే మనమే ఒక విద్యుత్తును ఉత్పత్తి చేసి డిపార్ట్మెంట్ అంటే మా డిపార్ట్మెంట్కి మీరు గ్రిడ్కు సరఫరా చేయొచ్చు. దీనివల్ల వినియోగదారులకి అదనంగా అమౌంట్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. దాంతోపాటు కరెంటు బిల్లు కూడా చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం ప్రభుత్వము మనకు సబ్సిడీ ఇస్తుంది. ఇందులో సబ్సిడీలో భాగంగా 1 కిలోవాట్కి 30,000 రూపాయలు సబ్సిడీ, 2 కిలోవాట్కి 60,000, 3 కిలోవాట్కి 75,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. అదేవిధంగా ఈ సబ్సిడీ వచ్చేసి విద్యుత్ మన మెయిన్గా గృహ అవసరానికి వాళ్ళకు మాత్రమే ఈ సబ్సిడీ వర్తిస్తుంది. కాబట్టి ఎవరైతే గృహ అవసరాలు ఉన్నారో అంటే వాళ్ళు ఈ సబ్సిడీ వినియోగించుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు విద్యుత్ బిల్లులు చాలా తగ్గిపోతాయి. కాబట్టి మెయిన్గా నంద్యాల పట్టణ ప్రజలు ఈ పీఎం సూర్యఘర్ పథకాన్ని వినియోగించవలసిందిగా నేను కోరడమైనది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక స్కీమ్ని అంటే మనకి ఇప్పుడు లోడు ఎవరైతే కొత్త మీటర్ తీసుకునేటప్పుడు మన ఇళ్ళ లోడు ఎంత ఉంటుందో అంత లోడు మాత్రమే డిపాజిట్ కట్టింటాము. మళ్ళీ తర్వాత మనము ఇల్లు పూర్తయిన తర్వాత మన ఇంటి గృహోపకరణాలు ఎక్స్ట్రా ఏమన్నా ఏసీలు కానీ, మిక్సీలు కానీ, తర్వాత కూలర్లు కానీ, తర్వాత ఇస్త్రీ పెట్టెలు కానీ ఇటువంటి అదనమైన పరికరాలు తెచ్చుకున్నప్పుడు డిపాజిట్ పెంచుకోవాల్సి ఉంటుంది. చాలా మటుకు ఈ వినియోగదారులు ఈ డిపాజిట్ పెంచుకోకుండానే వినియోగిస్తుంటారు. దీనివల్ల మాకు ట్రాన్స్ఫార్మర్ మీద లోడు భారమయ్యి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు వినియోగదారులు వాళ్ళ లోడు తగ్గట్టుగా డిపాజిట్ కట్టేస్తుంటే మాకు అదనంగా కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇప్పుడు ఎంత లోడ్ అయితే మీరు పెంచుకున్నారో ఆ లోడు తగ్గట్టుగా డిపాజిట్ కట్టవలసి ఉంటుంది. ఇంతకు మునుపు అయితే ఈ డిపాజిట్కి మనకు 2,200 రూపాయలు కట్టవలసి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మనకు సబ్సిడీ ఇచ్చింది కాబట్టి 50% మాత్రమే కట్టవలసి ఉంటుంది. కాబట్టి డిపాజిట్ ఎవరైతే అదనంగా లోడుని క్రమబద్ధీకరించుకోవాలనుకున్నారో వాళ్ళు 1000 రూపాయలు మాత్రమే డిపాజిట్ కట్టేస్తే 1 కిలోవాట్ లోడు అప్డేట్ అవుతుంది. కాబట్టి మీ వినియోగదారులకు నేను మెయిన్గా తెలియజేయడం అనగా మీ లోడ్ ఎంత లోడ్ ఉంటుందో మీకు ఐడియా ఉంటుంది. కాబట్టి ఎవరైనా మా సిబ్బందిని అడిగినా మీ లోడ్ ఎంత అనేది చెప్తారు. ఆ లోడు తగ్గట్టుగా మన ఇంట్లో పరికరాలను బట్టేసి మీరు లోడును 50% రాయితీతోనే లోడును పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం కూడా మనకు జూన్ 30 వరకు మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి తర్వాత మళ్ళీ మీరు ఫుల్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. కాబట్టి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడే 50%తోనే మీరు లోడ్ని క్రమబద్ధీకరించుకోవచ్చు. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను మరీ మిమ్మల్ని తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లాలో డెంగ్యూ మరియు మలేరియా కేసులు నమోదు కాకుండా హెల్త్ అసిస్టెంట్స్ కృషి చేయాలని నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ సూచించారు. ఈ మేరకు జిల్లా పరిధిలోని హెల్త్ అసిస్టెంట్స్ మరియు సబ్ యూనిట్ ఆఫీసర్స్తో సమీక్షా సమావేశం నిర్వహించి మలేరియా నివారణకు చేపట్టవలసిన చర్యల గురించి తగు సూచనలు, ఆదేశాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి కామేశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్స్ పాల్గొన్నారు. దాని గురించి కాదండి బాబు, మీరు ఫ్యామిలీ కుటుంబాలు ఎక్కడ ఉన్నారు దూరం నుంచి అదే వచ్చారా మీటింగ్ కనుక్కుందామని అడుగుతున్నాను. వచ్చారు అదే కంట్రోల్ ఫ్యామిలీ వచ్చినారు. మిగతా నంద్యాల డిస్ట్రిక్ట్ మలేరియా డిపార్ట్మెంట్ ఎందుకంటే గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత మనము చాలా డిలే చేసినాము. అంటే డిపార్ట్మెంట్ మలేరియా వాళ్ళు గణపతిగా లిస్ట్ రెడీ పెట్టుకున్న తర్వాత కొన్ని క్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వరి అంటే అసలేటర్ మేడం మలేరియా కాబట్టి మేడం ఇన్ఛార్జ్ తీసుకొని ఆ గైడ్ లైన్స్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి మేడం మళ్ళీ స్ట్రిక్ట్ గా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే, లేకపోతే యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. టైం ఇచ్చి 1 వీక్. కానీ మనం కూడా స్పీడ్ గానే రియాక్ట్ అయ్యి ఇమీడియట్ గా చేశాం. చాలా సంతోషం. అందరూ కూడా బాధ్యతగా అందరూ బాగా పనిచేస్తున్నారు. సంతోషం. ముఖ్యంగా ఎందుకు అంటే ఇప్పుడు FDPలో ఉన్న ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళని ఎందుకు మనం విత్డ్రా చేసి రావడం అంటే ఎక్కువగా ఎఫెక్టివ్ గా FDPలు జరగడం లేకపోవడం ఒకటి, మీ సర్వీసెస్ ను ప్రాపర్ గా మనం ఉపయోగించలేకపోతున్నాం అనేది వాళ్ళ దృష్టిలో ఆలోచించుకొని, సరే ఇప్పుడు డెంగీ కేసులు ట్రైబల్ ఏరియాస్ లో కానీ లేకపోతే ప్లేన్ ఏరియాలో కానీ డెంగీ కేసులు ఎక్కువ అవుతున్నాయి 1 సంవత్సరం అని చెప్పేసి
డెంగీ ఫీవర్స్ కంట్రోల్ చేయడానికి, మలేరియాని కంట్రోల్ చేయడానికి, స్ప్రేయింగ్ యాక్టివిటీస్ బాగా ఎఫెక్టివ్ గా చేయడానికి హెల్త్ అసిస్టెంట్లు యాక్చువల్గా ఇంతకుముందు హెల్త్ అసిస్టెంట్లు అంటే మలేరియా డిపార్ట్మెంట్ ఉండే వాళ్ళు మలేరియా వాళ్ళ నుంచి వాళ్ళ టీఎల్పీస్ కానీ అన్ని వచ్చేది వేజెస్ కానీ. కాబట్టి ఇప్పుడు ఫుడ్ ప్రెజర్ గా మనం అంటే మ్యాన్ పవర్ ఇంత ఉంది కాబట్టి మన జిల్లా తరఫున ఎటువంటి కేసులు రాకుండా డెంగీ కేసులు ఆల్రెడీ నంద్యాల సబ్ యూనిట్ లో ఇస్తూ వచ్చాయి. సబ్ యూనిట్ మాట్లాడాను. ఈరోజు రీడిప్లాయ్ అయిన హెల్త్ అసిస్టెంట్లు అందరూ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. మొత్తం మన స్టేట్ లో 26 జిల్లాలు ఉంటే ఈ మలేరియా డిపార్ట్మెంట్ కి FDPలో పనిచేస్తున్న హెల్త్ అసిస్టెంట్లు అందరినీ కూడా ఈ మలేరియా డిపార్ట్మెంట్ కి ఇచ్చి ఈ మలేరియా ఇరిగేషన్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి 2027కి మన దేశంలో మలేరియా లేకుండా ఉండాలంటే ఈ హెల్త్ అసిస్టెంట్ యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది కాబట్టి ఈ హెల్త్ అసిస్టెంట్లు అందరినీ కూడా మలేరియా డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మొన్న 23వ తారీఖు నాడు రీడిప్లాయ్మెంట్ చేసి వాళ్ళకి ప్లేస్లు ఇచ్చి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ప్లేస్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు ఈ మలేరియా తగ్గించడానికి వాళ్ళు ఏం చేయాలా, వాళ్ళ విధులు ఏమిటి, ఏం యాక్టివిటీ చేయాలనేది వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మలేరియా వచ్చినప్పుడు మనం ఏం చేయాలా, ట్రీట్మెంట్ ఎలాగ ఇవ్వాలా, యాంటీ లార్వల్ ఆపరేషన్ చేయాలా, IRS ఎలా చేయాలా, అదే కాంట్రాక్ట్స్ ఎలా తీయాలా, మాస్క్ స్లైడ్స్ ఎలా తీయాలా, అదేవిధంగా డెంగ్యూ వచ్చినప్పుడు యాక్టివిటీస్ మనం ఏం చేయాలా, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళ ద్వారా మా సబ్ యూనిట్ ఆఫీసుల ద్వారా మన హెల్త్ అసిస్టెంట్లు అందరూ కూడా మంచిగా పనిచేసి మన జిల్లాలో మొట్టమొదటిసారిగా మన హెల్త్ అసిస్టెంట్ని ఎలాగైతే రీడిప్లాయ్ చేసామో స్టేట్ మొత్తంలో, అదేవిధంగా మన రాష్ట్రంలో మన జిల్లా మొట్టమొదటిగా మలేరియా రహిత జిల్లా కింద తీర్చిదిద్దడానికి మా హెల్త్ అసిస్టెంట్లు అందరూ కూడా కృషి చేస్తారని, అదేవిధంగా మన కలెక్టర్ గారికి మా డిఎంఎన్హెచ్ఓ సార్ గారికి కూడా మంచి పేరు తెస్తారని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మాజీ సైనికుడు దౌలత్ ఖాన్ ఇంటి పన్ను మినహాయింపు కొరకు మున్సిపల్ కార్యాలయం చుట్టూ దాదాపుగా 163 రోజులు తీవ్రంగా శ్రమించి చివరకు మున్సిపల్ కార్యాలయంలో తన ప్రాణాలను వదలడం జరిగింది. ఈ ఘటనకు కారకులపైన చర్యలు తీసుకోవాలని, అలాగే మృతి చెందిన దౌలత్ ఖాన్ కుటుంబాన్ని ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరుతూ దౌలత్ ఖాన్ న్యాయ పోరాట కమిటీ ఏర్పాటు కావడం జరిగింది. నాడు మైనార్టీ సంక్షేమ శాఖ మరియు న్యాయశాఖ మంత్రి NMD ఫరూక్ బాధిత కుటుంబానికి హామీ ఇస్తూ దౌలత్ ఖాన్ కూతురుకు ఉద్యోగం కల్పిస్తామని తెలిపారని, అయితే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, దౌలత్ ఖాన్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పట్టణంలోని జమేతే ఇస్లామిక్ కార్యాలయంలో కమిటీ సభ్యులు మంగళవారం సమావేశం నిర్వహించి వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దౌలత్ ఖాన్ న్యాయ పోరాట కమిటీ కన్వీనర్ ఏజాజ్ హుసేన్, సభ్యులు అబ్దుల్ సమద్, బాబా ఫక్రుద్దీన్, సుహేల్ రాణా, నూరుల్లా తదితరులు పాల్గొని దౌలత్ ఖాన్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈరోజు మాజీ సైనికులు దౌలత్ ఖాన్ న్యాయ పోరాట కమిటీ తరఫున మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఏదైతే మన నంద్యాల ప్రజలందరికీ తెలుసో దౌలత్ ఖాన్ అనే సైనికులు వారి ఇంటి పన్ను మినహాయింపు కొరకు దాదాపుగా 163 రోజులు మున్సిపాలిటీ చుట్టూ తిరిగి అదే మున్సిపాలిటీలో చనిపోవడం జరిగిన విషయం మనకు అందరికీ తెలిసిందే. దాని తర్వాత జరిగిన సంగతులంతా ప్రజలందరికీ తెలిసిందే. దీంట్లో ముఖ్యంగా ఏదైతే వాళ్ళ ఇంట్లో బాధితులు ఉన్నారో వారి వైఫ్ మరియు వారి అమ్మాయికి ఈ గవర్నమెంట్ తరఫున, కూటమి గవర్నమెంట్ తరఫున ముఖ్యంగా ఆ రోజు ఫిరోజ్ గారు వారి ఇంటికి వెళ్ళి మేము ఖచ్చితంగా మా తండ్రి గారు మక్కా పర్యటనలో ఉన్నారు, ఆయన వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ ఫ్యామిలీకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి రావడం జరిగింది. దాని తర్వాత మన మైనార్టీ శాఖ మంత్రివర్యులు మరియు న్యాయశాఖ మంత్రివర్యులు అయిన NMD ఫరూక్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వారి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఆదుకుంటాము, మరియు ఖచ్చితంగా దౌలత్ ఖాన్ గారి కూతురికి జాబ్ ఇప్పిస్తామని ఆయన పత్రికా సమావేశంలో హామీ ఇవ్వడం జరిగింది. మనం అందరం పత్రికల్లో కూడా ఆ విషయం చూసాము. కానీ ఆ హామీ ఇచ్చి ఇప్పటికీ 3 నెలలు కావస్తుంది. ఇంతవరకు దానిని నెరవేర్చడంలో ఈ కూటమి ప్రభుత్వం విఫలమైంది. వాళ్ళ ఇంటికి ఎటువంటి ఆర్థిక భరోసా కానీ జాబ్ కానీ ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానితో పాటు ఏదైతే ఇక్కడ తప్పు చేశారో ముఖ్యంగా మున్సిపల్ కమిషనరు మరియు మున్సిపల్ సిబ్బంది, వారిపై ఎటువంటి చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోలేదు. ఇందులో మీడియా ప్రతినిధులకు తెలియజేయడం ఏమనగా,
ఏదైతే మేము ఒక లీగల్ ప్రొసీజర్ కూడా వెళ్ళాము, విజిలెన్స్ కమిషనర్ విజయవాడకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కంప్లైంట్ రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి కలెక్టర్ గారికి ఒక మెమో కూడా జారీ చేయడం జరిగింది. వాళ్ళు ఏమనంటే కలెక్టర్ గారి పేరు మీద మెమో CC2 దౌలత్ ఖాన్ ఫ్యామిలీ వచ్చింది, లెటర్ వచ్చింది. దానిలో ఏముందంటే ఏదైతే వీళ్ళు పంపించిన సమాచారం ప్రకారము అక్కడ తప్పు జరిగింది, ఈ తప్పు జరిగిన వారి మీద మీరు ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషనర్ అమరావతి నుంచి కలెక్టర్ మేడం గారికి లెటర్ రావడం జరిగింది. ఈ లెటర్ వచ్చి దాదాపుగా 45 రోజులు కావస్తుంది. కానీ ఇంతవరకు కలెక్టర్ గారు కూడా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు, బహుశా ఎటువంటి ఎంక్వైరీ కూడా చేయలేదు అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఈయన ఈ నంద్యాల మున్సిపల్ కమిషనర్ అవినీతి కింగ్ ఏం చేశాడంటే పై నుంచి వెళ్ళి ఈ ఆర్డర్ వచ్చిన కలెక్టర్ కు మెమో వచ్చిన తర్వాత వెంటనే పైకి వెళ్ళి ఏదో మేనేజ్ చేసుకుని వచ్చారని టాక్ పబ్లిక్ లో మరియు మున్సిపల్ ఆఫీస్ లో ఉంది. దీనిపై విచారణ జరిపించాల్సిన బాధ్యత మన కూటమి ప్రభుత్వంపై ఉంది. ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే హౌస్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ 15 రోజుల్లో లెటర్ ఇవ్వాలి. ఆ రోజు మున్సిపాలిటీలో 8 మందికి హౌస్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ మున్సిపల్ కౌన్సిల్ అప్రూవ్ ఇచ్చింది. 8 మందికి ఇచ్చిన తర్వాత అందులో కొంతమందికి 15 రోజులు ఇచ్చారు, అవి కూడా మా కాడ ఎవిడెన్స్ తో సహా ఉన్నాయి. కొంతమందికి 15 రోజుల్లో అప్రూవల్ ఇచ్చేసి లెటర్ ఇచ్చేశారు, మీకు పేపర్ ఇచ్చేశారు, మీకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ వచ్చిందని. మరి కొంతమందికి నెల రోజులకు ఇచ్చారు, కొంతమందికి 45 డేస్ ఇచ్చారు. కానీ ఈయన ఒక్కరికే 163 రోజులు పట్టింది పేపర్ ఇవ్వడానికి. అంటే ఇక్కడ మనం ఏం ఆలోచించాలంటే ఏదో దౌలత్ ఖాన్ నుంచి వీళ్ళు ఆశించి ఆయన ఇవ్వకుంటే ఆ లెటర్ ఆపారని ఇక్కడ స్పష్టమవుతుంది. దాని తర్వాత ఆయన చనిపోయిన మరుసటి రోజే ఆ లెటర్ వాళ్ళ ఇంటికి పంపించారు. ఇది ఎక్కడి న్యాయం? అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో వారి నుంచి ఆశించారు, వారి నుంచి ఏదో అవినీతి వీళ్ళు చేయాలని అనుకున్నారు, కానీ ఆయన ఒప్పుకోలేదు కాబట్టి లెటర్ ఇవ్వకుండా 163 రోజులు ఒక మాజీ సైనికుడిని మున్సిపల్ ఆఫీస్ లో చుట్టూ తిప్పుకొని నరకయాతన పెట్టి ఆయన మృతికి కారణమైనారు ఈ మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ సిబ్బంది. ఇంత జరిగినా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు, ఎందుకు అని మేము మీడియా సమావేశంగా ప్రశ్నిస్తున్నాము. ఒక మాజీ సైనికుడికే ఈ విధంగా అక్కడ బిహేవియర్ మున్సిపాలిటీలో ఉంటే వేరే ప్రజలకు, నార్మల్ సాధారణ ప్రజలకు ఏముంటుంది అక్కడ చెప్పండి? ముఖ్యంగా మేము దౌలత్ ఖాన్ న్యాయ పోరాట కమిటీ ఒక్కటే ఫస్ట్ నుంచి డిమాండ్ చేస్తుంది, ఆ మున్సిపల్ కమిషనర్ డిస్మిస్ చేయండి మరియు ఆ ఇద్దరిని సస్పెండ్ చేయండి, మళ్ళీ వాళ్ళు కూడా డిస్మిస్ చేయండి అని మేము ఫస్ట్ నుంచి కోరుకుంటాం. ఎందుకంటే వాళ్ళు అవినీతి చేశారు. నంద్యాల మొత్తము ఈ అవినీతి మున్సిపల్ కమిషనర్ తో విసుగు చెంది ప్రజలు విసుగుపోయారు. ఇటువంటి మూర్ఖతో కమిషనర్ మాకు రావడం మన దౌర్భాగ్యం నంద్యాల పట్టణ ప్రజలని అనుకుంటున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అతని మీద చర్యలు తీసుకోవడం ఎందుకు? మన మైనార్టీ మంత్రివర్యులు మరి ముఖ్యంగా న్యాయశాఖ మంత్రి అయ్యా, మీ ఆధీనంలో న్యాయశాఖ ఉంది, కానీ న్యాయశాఖ ఉన్నా కూడా ఒక సామాన్యుడైన ఒక మాజీ సైనికుడికి న్యాయం దక్కకుంటే ఇంకా ప్రజలకు ఏం దక్కుతుంది? కీర్తిశేషులు దౌలత్ ఖాన్ గురించి, ఆయన యొక్క ఫ్యామిలీని గురించి మరొకసారి ప్రజల ముందు, ప్రెస్ ముందు మాట్లాడాలంటే నాకైతే సిగ్గుగా ఉంది. నేను చాలా బాధతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆయన కార్గిల్ యూనిడు, సీనియర్ సిటిజన్, అలాంటి ఒక యోధునికి జరిగిన అన్యాయము నెలలు గడిచిపోతున్నా కానీ అసలు పరిష్కారం కాలేదంటే చాలా సిగ్గుతో, అసలు వ్యవస్థలు పనిచేస్తున్నాయా లేదా, అసలు వ్యవస్థలు ఉన్నాయా లేదా అనేది చాలా బాధగా ఉంది. మనకందరికి తెలుసు ఆయనకు ఎంత అన్యాయం జరిగిందో. ఆ పన్ను గురించి తిరిగి అక్కడే ఆయన ప్రాణాలు కోల్పోయినాడు. ఆ రోజు ఎన్నో డిమాండ్లు చేయడం తర్వాత మున్సిపల్ కౌన్సిల్ కూడా తీర్మానం చేసింది, వారికి అన్యాయం జరిగింది, ఆ పాపకు ఉద్యోగం ఇస్తామని. తర్వాత కమిషనర్ కూడా క్షమాపణ చెప్పినాడు. అందరు చెప్పిన తర్వాత ముసలి కన్నూరు కార్చినాడు. కానీ ఇవన్నీ వాళ్ళకు ఎలాంటి పరిష్కారము, భరోసా లేకుంటే వాళ్ళకు ఎలాంటి సహాయకారంగా నిలబడవు. ఆ తర్వాత అప్పట్లో మనకు రాష్ట్ర మంత్రివర్యుల తర్వాత నుంచి కూడా హామీ దొరికింది, ఆ పాపకు ఉద్యోగం ఇస్తారని. మేము కూడా చాలా వరకు విషయం పరిష్కారం అయిందని అప్పట్లో పోరాటాన్ని కూడా తాత్కాలికంగా విరమించడం జరిగింది. కానీ రంజాను ఇవన్నీ పరిస్థితులు జరిగిన తర్వాత ఇప్పటికీ 3 నెలలు అయిపోయింది. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చూస్తుంటే ఆ అమ్మాయికి ఉద్యోగం లేదు, ఆమెకు ఇంతవరకు పెన్షన్ రావడం లేదు. వారి ఒక లైఫ్ దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళ ఇంట్లో కుంపటి వెళ్ళడం చాలా బాధగా ఉంది. దీనికి ఎవరు బాధ్యులు? మున్సిపల్ కమిషనర్ అవినీతి పరుడని రోజు ఘోషించని వారు లేరు. ప్రతి ఒక్కరు దీంట్లో నంద్యాల ప్రతి పౌరుడు
బాధాతప్తుడే. ఎందుకంటే ఆయనను ఎవరు ఏం చేయలేకున్నాడు. అంటే అది మంచి ఏనుగు, ఎవరిని పోషిస్తున్నారో ఎవరు ఆయనను పోషిస్తున్నారో తెలియదు, కానీ ఆయన ద్వారా ఎవరు లబ్ధి పొందుతున్నారో కానీ ఆయన మీద ఏం ఈగ వాళ్ళ కూడా చూసుకుంటున్నారు. ఆయన అదే దాంతో. కానీ ఈ రోజు మేము ఈ పత్రికా ప్రకటన ద్వారా ఆ కమిషనర్ కైనా, మున్సిపాలిటీకి అయినా, తర్వాత ప్రభుత్వ మినిస్టర్ గారికైనా 15 రోజులు కాదు, ఈ నెల ఆఖరి వరకు ఒక డేట్ ఇస్తున్నాము. ఈ నెల లోపల ఆమె చేతిలో, ఆ అమ్మాయి చేతిలో ఉద్యోగ ప్రకటన ప్రభుత్వం ద్వారా అంది ఉండాలా. లేకుంటే ఇక్కడి నుంచి మేము ఆ అమ్మాయిని తీసుకొని విజయవాడ పోయి ముఖ్యమంత్రి న్యాయ తలుపులు తడతాము. ఆ రోజు ఆమె గ్రీవెన్స్ సెల్లో పోయి నంద్యాల పరిస్థితి, మున్సిపాలిటీ యొక్క చరిత్ర అంతా చిట్టా అక్కడ తెరచాల్సి వస్తుందని తెలియజేస్తున్నాము. ఈ కార్గిల్ వీరుడు దౌలత్ ఖాన్ గారి గురించి గతంలో కూడా అందరూ విన్నారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి అందరికీ తెలుసు. మున్సిపాలిటీలో అతను తన హక్కు కోసం పోరాడుతూ మున్సిపాలిటీ సిబ్బంది యొక్క టార్చర్తో ఆయన అక్కడ మరణించడం జరిగింది. ఇది అంతా మీ అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఆయనకు జరిగిన అన్యాయాన్ని ప్రజా సంఘాలతో పాటు ఆ కుటుంబాలతో కలిసి ఎన్నో పోరాటాలు చేశాము, ధర్నాలు చేశాము, వినతి పత్రాలు ఇచ్చాము. అదేవిధంగా న్యాయ పోరాటం కూడా చేయడం జరిగింది. విజిలెన్స్ కమిషన్కి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చేసినా కానీ ఇప్పటి వరకు ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు. అసలు ఏం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వంలో అని మేము ప్రశ్నిస్తున్నాము. ఇదే గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో అబ్దుల్ సలాం గురించి జరిగితే ఇదే కూటమి నాయకులు ఎంతోమంది వచ్చి రోడ్లపై నిలబడినారు. అని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఒక వీరుడు మరణిస్తే ఎందుకు వాళ్ళకు న్యాయం చేయట్లేదని మేము ప్రశ్నిస్తున్నాము, అడుగుతున్నాము. కరీముల్లా కూడా, షేక్ కరీముల్లా అనే అతను ఆర్టీఓ ఆఫీస్లో వర్క్ చేస్తాడు. ఆయన ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు కూడా మౌలానా గారు, ముస్తాక్ అహ్మద్ గారు బయటికి వచ్చి ఎన్నో మాట్లాడడం జరిగింది. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఎన్నో డిమాండ్ కూడా చేశారు. కానీ ఇప్పుడు ఆయన గారు ఎక్కడికి అడుగుతున్నాము. ఇక్కడ మీకు కించపని మేము చెప్పడం లేదు. మీరు ఏ విధంగా అయితే గతంలో ఏ విధంగా ప్రశ్నించారో ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ఆ ప్రశ్నించడము ఇప్పుడు మీరు ఎందుకు చేయట్లేదు? ఆ కుటుంబానికి మీరు అండగా ఎందుకు నిలబడలేదు అని అడుగుతున్నాం అంతే. మీకు హేళన చేయాలనో లేకుంటే మిమ్మల్ని కించపరచాలని మేము చేయట్లేదు. మీరు మా నాయకులు, మా మైనార్టీ నాయకులు. ఒక మైనార్టీ కుటుంబానికి అన్యాయం జరిగింది, ఆ కుటుంబానికి న్యాయం చేయండి అని మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. దాదాపు ఎన్నో రోజులు అయిపోయింది, ఇప్పటి వరకు మీ నుంచి ఎటువంటి స్పందన లేదు. కార్గిల్ యుద్ధంలో దేశ ప్రజలకు సందేశం చెప్పిన దౌలత్ ఖాన్ మృతికి కారకుడైనటువంటి నంద్యాల మున్సిపల్ కమిషనర్ను ఏ విధంగా ఇంకా నంద్యాల పట్టణంలో ఎందుకు పెట్టుకున్నామో అనేది నంద్యాల ప్రజలకు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇటువంటి అవినీతిపరుడు, ఇటువంటి దుర్మార్గపు అవినీతిపరుడు నట్ట నడివీధిలో ఇతర గ్రామాల నుండి దెబ్బలు తిన్న ఒక వెధవ ఈరోజు దేశానికి పోరాడేటువంటి సైనిక కుటుంబాలు బజారు పాలు అవుతుంటే ఏమాత్రం పట్టించుకోవడం అనేది కూడా చాలా దుర్మార్గం. నంద్యాల పట్టణంలో మన అందరికీ సన్నిహితుడు మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు ఆ దౌలత్ ఖాన్ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చి 3 మాసాలు గడుస్తున్నా ఈ రోజు వరకు కూడా వారి కుటుంబం పైన. నంద్యాల జిల్లా కేంద్రంలో శక్తి టీంల ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీనగర్, ఇస్లాంపేటలో మంగళవారం నంద్యాల జిల్లా శక్తి టీం మరియు సబ్ డివిజన్ శక్తి టీంలు మహిళలకు, బాలికలకు శక్తి యాప్ గురించి తెలియజేసి వాటి ఉపయోగాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు మా జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు శక్తి టీమ్స్ అయిన మేము నంద్యాల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ శక్తి టీము మరియు సబ్ డివిజన్ శక్తి టీము 2 టీములు కలిసి
స్పెషల్ డ్రైవ్ చేస్తూ శక్తి స్కూటీల మీద డ్రైవ్ చేస్తూ స్లమ్ ఏరియాలలో గాంధీనగర్ మరియు ఇస్లాంపేట ఏరియాలలో మూవింగ్ చేస్తూ మహిళలకు పిల్లలకు అవేర్నెస్ చేయడం అనేది, శక్తి యాప్ గురించి అవేర్నెస్ చేయడం అనేది. గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో మహిళా రక్షణ కోసం అని శక్తి యాప్ ఒకటి క్రియేట్ చేసినారు మార్చిలో. ఆ యాప్ గురించి అందరికీ అవేర్నెస్ చేయాలి, దాని వల్ల వచ్చే ఉపయోగాలు తెలియపరుస్తున్నాం జనాలకు. దానివల్ల ఎటువంటి అమ్మాయిలు కానీ మహిళలు కానీ ఏ ఇబ్బందులు కలగకూడదు. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఆ యాప్ లో 112 అని ఎమర్జెన్సీ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ కు డైల్ చేస్తే ఒక 10 నిమిషాలలోనే లొకేషన్ షేర్ చేసుకుని పోలీసులు పబ్లిక్ దగ్గరికే వచ్చి వాళ్ళ సమస్యను సాల్వ్ చేశారు. ఇంకా ఈ శక్తి యాప్ లో చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి. అన్ని వీటి గురించి తెలియపరుస్తున్నాము. జనాల వద్దకే వచ్చి ప్రజల వద్దకే వచ్చి మహిళలకు తెలియపరుస్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు 1.5-2 నెలల దాకా ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి పిల్లలు సెల్ ఫోన్లు చూసుకుంటూ సోషల్ మీడియాకు అడిక్ట్ అయ్యి తెలిసి తెలియని తప్పులు చేస్తారు. అది దాని మీద పిల్లల మీద గమనింపు అనేది ఉండాలి. వాళ్ళ భద్రత గురించి గమనించాలి. ముఖ్యంగా ఈ స్లమ్ ఏరియాలలో పనులకు వెళ్తా ఉంటారు. వచ్చి మనం పనులకు వెళ్ళి మళ్ళీ వచ్చే లోపల కూడా పిల్లలు ఎట్లుంటారనే జాగ్రత్త కూడా మనం వాళ్ళ మీద ధ్యాస పెట్టాలని అవేర్నెస్ చేస్తూ కళారాధన రజతోత్సవ లోగోను మంత్రి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. కళారాధన సాంస్కృతిక సంస్థ నంద్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత లలిత కళల క్రీడల వేసవి శిక్షణ శిబిరాన్ని స్థానిక కేఎన్ఎం పురపాలక పాఠశాల ఆవరణంలో మంగళవారం న్యాయవాది రామచంద్రారావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విశిష్ట అతిథిగా పురపాలక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అసదుల్లా, కళారాధన అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ, కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ఆర్ఎస్ ప్రసాద్, టీడీపీ నాయకులు ఫయాజ్, క్యాంపు కోఆర్డినేటర్ పత్తి రంగనాథ్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ మే 1వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు కళాసాధన వేసవి శిబిరంలో బాలలు యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. కళలు, క్రీడలు బాలల మానసిక వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయని, తద్వారా చదువులో కూడా రాణించడానికి అవకాశాలు, క్రమశిక్షణ, ఏకాగ్రత మెరుగవుతాయని అన్నారు. ఈ సమావేశంలో యువజన విభాగం అధ్యక్షుడు, శిక్షణా శిబిరం సమన్వయకర్త రంగనాథ్, కోచ్లు గణేష్, కళ్యాణి, లలిత సరస్వతి, సుహాసిని, రాజా, ప్రజ్వల, మానస, రజాక్, బాలస్వామి, శివకుమార్, సుదర్శనం, బాలకృష్ణ, నాగేంద్ర, రాజేంద్ర, సతీష్, మధు, సీతారాం, వెంకటరాజు, రాజ్ కుమార్, తరుణ్, నిలయ్, సాయి, సత్యనారాయణ, క్యాంపు కోఆర్డినేటర్ మజీద్, శిక్షణ పొందుతున్న 350 మంది బాల బాలికలు, యువత, బాలల తల్లిదండ్రులు పాల్గొన్నారు. కళారాధన సాంస్కృతిక సంస్థ వేసవి సెలవులు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. పిల్లలందరూ కూడా ఎక్కువగా సెల్ ఫోన్లు పట్టుకొని సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. కానీ దానివల్ల కోచెస్ అంతా ముందుకు రావాలి. కొంచెం క్లబ్ అధ్యక్షులు నిజాముద్దీన్, రమేష్ అన్న, లలిత సరస్వతి మేడము, సుహాసిని, వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటరు నమోదు ప్రక్రియపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో అధికారుల సమావేశం. పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరిన విద్యుత్ అధికారులు. మాజీ సైనికుడు దౌలత్ ఖాన్ కుటుంబానికి మంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేసిన దౌలత్ ఖాన్ న్యాయ పోరాట కమిటీ ప్రతినిధులు. డెంగ్యూ మరియు మలేరియా నిర్మూలనకు హెల్త్ అసిస్టెంట్లు కృషి చేయాలని సూచించిన డిఎంహెచ్ఓ. మహిళల బాలికల రక్షణపై శక్తి టీం ఆధ్వర్యంలో అవగాహన.
కళారాధన ఉచిత లలిత కళల శిక్షణ శిబిరం ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.